హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో 9th June 2026 డే ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఎగ్జామ్ దృష్ట్యా లేదు మనకి. సో ఈరోజు ముఖ్యమైన ఆర్టికల్స్ చూస్తే గ్రూప్ 2 సిలబస్లో ఉన్న అంశాల మీద అప్డేట్స్ వచ్చినాయంటే వచ్చినాయి. ఒకటి, మన దేశం లోపల రేపటితోని పిఎం మోడీ అత్యధిక కాలము పనిచేసిన ప్రధానిగా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అది వెరీ ఫేమస్. ఇంకోటి, సుప్రీంకోర్టు ఇటీవల 142 ఆర్టికల్ను ఉపయోగించుకొని కొన్ని కీలకమైన తీర్పులు చెప్తుంది. అందులో ఈరోజు ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 23, ఆర్టికల్ 21, ఆర్టికల్ 142 ఈ మూడింటికి సంబంధించిన కేసు అది. మనం మే మంత్లో డిఫరెంట్ కేసులు డిస్కస్ చేయడం జరిగింది. ఎకనామీ విషయానికి వస్తే ఈ పరిశ్రమలు మీకు పాఠం ఉంది కదా, అందులో ఎంఎస్ఎంఈ సెక్టార్ ఉంది కదా. సో అందులో మీకు ఈరోజు మన పీయూష్ గోయల్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి భవ్య అనే స్కీమ్ స్టార్ట్ చేస్తుండు. అయితే మనం మార్చ్ 2026లో అండ్ మే మాసంలో డిస్కస్ చేసినాం భవ్య స్కీము. ఇప్పుడు స్టార్ట్ చేసిండు కాబట్టి వార్తల్లో వచ్చింది. తర్వాత ఈ హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయా అంటే హనీ జిఎస్కి అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకి ఈ మౌలానా బర్కతుల్లా యూనివర్సిటీ పేరుని మార్చారు. సో బోస్పాల్ యూనివర్సిటీ అని చెప్పేసి మార్చారు. సో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే మౌలానా బర్కతుల్లా, నీకు స్టార్టింగ్ సిలబస్ హిస్టరీ తెలిస్తేనే ఇది కరెంట్ అఫైర్స్ అవుతుంది. సో మనం డిస్కస్ చేసినాం విప్లవాత్మక ఉద్యమాలు అని చెప్పేసి విదేశాల్లో హెడ్డింగ్ పెట్టుకొని. అందులో గదర్ పార్టీ లోపల వన్ ఆఫ్ ది ఫౌండరు ఈ మౌలానా బర్కతుల్లా. సోహన్ సింగ్ ఉంటాడు, మీకు లాలా హరదయాల్ ఉంటాడు, అండ్ ఈ మౌలానా బర్కతుల్లా కూడా ఉంటాడు. హిందూ, ముస్లిం, సిక్ అని చెప్పేసి వివిధ మతస్థుల నుంచి ఈ గదర్ పార్టీ స్థాపించబడింది 1913లో ఈ శాన్ ఫ్రాన్సిస్కో నగరం లోపల. సో ఈ మూడు ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిగతా గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తే ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పేసి కొన్ని మార్పులు చేయడం జరిగింది. సబ్సిడీ మీకు పహల్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇంతకుముందు 12 సిలిండర్లు ఉండేది 1 ఇయర్కి. లాస్ట్ ఇయర్ 9 వేసిండ్లు, ఇప్పుడు 4 వేసిండ్లు. అది గవర్నమెంట్ స్కీమ్లో వెరీ ఫేమస్. ఈ సిప్రీ రిపోర్ట్ అని చెప్పేసి అణ్వాయుధాల జాబితాలో ఇండియా ప్లేసు 6th ప్లేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకి P5 కంట్రీస్ ఉంటాయి, అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఆ 5 కంట్రీస్ తర్వాత మనదే ఎక్కువ, ఆల్మోస్ట్ 190 వరకు ఉన్నాయి వార్ హెడ్స్. సో ఇవి మీకు ఈరోజు ఫేమస్ అప్డేట్స్ అండి. ఇంకా మీరు సరిపోతుంది కరెంట్ అఫైర్స్ కోసము. కరెంట్ అఫైర్స్ అనేది లిమిటెడ్గా చదువుకోవాలి. అంటే మీరు సోర్సెస్ పెంచుకున్న కొద్దీ ఆర్టికల్స్ పెరుగుతూ ఉంటాయి. రోజుకు 10 ఆర్టికల్స్ చదువుకున్న 1 మంత్కి 300, 6 మంత్స్ వేసుకున్న 1800 ఆర్టికల్స్ నువ్వు కరెంట్ అఫైర్స్ చదువుతున్నావు అంటే పోటీ పరీక్షల్లో అత్యంత వెనుకబడి ఉంటావు, సందేహం అయితే లేదు. రైట్, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనో అంతే ఇవ్వాలి. మీరు ఎన్ని సోర్స్ పెంచుకుంటే అన్ని ఆర్టికల్స్ ఎక్కువ వస్తాయి. ఏమైనా యూజ్ ఉందంటే ఎక్స్ట్రా ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు రక్తం తగ్గింది, సో రక్తం పెరగాలి అంటే నువ్వు మెయిన్ ఫుడ్ తీసుకోవాలి. సో ఈ అంజీర్స్ అని చెప్పేసి, లేదా దానిమ్మ అని చెప్పేసి, ఆకుకూరలు అని చెప్పేసి, లేకుంటే మీట్, ఇవి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటే తేడా ఉంటుందంటే, సో 95% ఇట్లా ఫుడ్ ద్వారా వస్తుంది కదా. సప్లిమెంట్ తీసుకున్నందుకు ఓన్లీ 0.99%, 1 కూడా కాదు, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో మీరు సోర్స్ ఎంత పెంచుకున్నా ఉపయోగం ఉంటుందా అంటే ఇంతే ఉపయోగం ఉంటుందండి. ట్రస్టెడ్ సోర్స్ ఒకటి పెట్టుకోండి, ఒక న్యూస్ పేపరు, ఒకటి వెబ్సైట్, లేకుంటే యూట్యూబ్ క్లాసెస్. ఒక న్యూస్ పేపర్ కంపల్సరీ చదవాల్సిందే అభ్యర్థి. దాంతోపాటు ఒక ట్రస్టెడ్ సోర్స్ పెట్టుకోవాలి అంతే. మీరు సోర్స్ ఎన్ని పెంచుకున్నా దేర్ ఈజ్ నో యూస్, సమయం వేస్ట్. ఆ సమయంలో మీరు స్టాటిక్ పోర్షన్, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్, డిఫెన్స్, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ చదువుకోవచ్చు మనం. ఓకే, క్లియర్ అండి. సో ఫస్ట్ పాలిటీ చూస్తే ఆర్టికల్ 142 అనేది మరొకసారి వార్తల్లో ఉంది. మీకు మే మాసం లోపల 3 కేసుల్లో డిస్కస్ చేసినాం. ఒకసారి మీరు మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి, పాలిటీ షెడ్యూల్లోకి వెళ్ళిపోండి, అక్కడ మీకు కనిపిస్తుంది.
మన సబ్జెక్ట్ వైజ్ ఇస్తాం కాబట్టి మీకు ఈజీగా దొరికిపోతుంది పాలిటీ సెక్షన్ లోపల స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ కేసు ఏంటి, 142 ఆర్టికల్ని ఉపయోగించుకొని ప్రజ్వల అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. ఇది 142 ఆర్టికల్ యొక్క సారాంశం మీకు తెలుసు ఆల్రెడీ. ఒక కేసు విషయంలో కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనానికి అనిపిస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాలతో సంబంధం లేకుండా తీర్పు చెప్పవచ్చు. మనకి కంప్లీట్ జస్టిస్ అని చెప్పేసి ఇక్కడ అవసరం ఉండాలి. వాట్ ఈస్ ద కంప్లీట్ జస్టిస్? దెర్ ఇస్ నో ఫిక్స్డ్ డెఫినేషన్. కాబట్టి మిస్యూజ్కి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క విచక్షణ అధికారానికి లోబడి ఉంటుంది. వాట్ ఈస్ ద కంప్లీట్ జస్టిస్ అని చెప్పేసి అడిగితే. అంటే మీకు పాలిటీ విషయాల్లో నేను ఎప్పటికీ ఒక పదం చెప్తా, లా మస్ట్ బి వెల్ డిఫైన్డ్. అంటే సరిగ్గా నిర్వచనం చెప్పాలి ఒక పదానికి పాలిటీ లోపల, లేకుంటే మిస్యూజ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, మీరు మెయిన్స్ రాస్తే అది పనికి వస్తుంది, ఇక్కడ అవసరం లేదు. సో ఇటువంటి అధికారం సుప్రీంకోర్టుకి మాత్రమే ఉన్నది, హైకోర్టుకు లేదని చెప్పేసి. సో విచ్ కేస్ మనం డిస్కస్ చేసినామండి మే మాసం లోపల. సో మళ్ళీ క్వశ్చన్స్ ఎందుకు వేయడము, ఆన్సర్ చెప్పొచ్చుగా. అంటే మీరు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ తెలియకుంటే కనీసం మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఆ క్వశ్చన్. సో నేను చెప్పేది ఏంటంటే 142 ఆర్టికల్ కింద ఈ కంప్లీట్ జస్టిస్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు యొక్క అన్లిమిటెడ్ పవర్స్ అని చెప్పేసి చెప్పవచ్చు మనం. సో ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ జస్టిస్ కదా. సో ఇది సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది, హైకోర్టుకు ఉందా అంటే లేదండి అని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది అది ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. రైట్. సో ప్రజ్వల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సారాంశం ఏంటి అంటే, మీకు ఆర్టికల్ 23 ఉంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ నేరం అని చెప్పేసి చెప్తుంది. సో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ వచ్చేసి జరిగిపోయింది. అంటే సో ఇక్కడ ఈ కేసు అనేది కంప్లీట్గా ఈ లైంగిక హింసకు డిపెండ్ అయిన కేసు అండి. సో మానవ అక్రమ రవాణా అయిపోయింది. సో వాళ్ళని తిరిగి తీసుకొచ్చాం మనము. సో ఓన్లీ ప్రొటెక్షనే కాదు ఇక్కడ, నాట్ ఓన్లీ ప్రొటెక్షన్ బట్ ఆల్సో రీహాబిలిటేషన్. అంటే సో పునరావాసం కల్పించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ పునరావాసం ఏదైతే ఉందో సో మీకు ప్రొటెక్షన్ అనేది ఆర్టికల్ 23 రాజ్యాంగం ప్రసాదించింది. పునరావాసం ఇంతవరకు లేదు మనకి. మానవ అక్రమ రవాణా జరిగింది, వాళ్ళని తీసుకొచ్చారు, అట్లా వదిలివేయకుండా వాళ్ళకి పునరావాసం కల్పించాలి. ఈ పునరావాసం కల్పించడం అనేది నాట్ మేర్లీ గవర్నమెంట్ పాలసీ, ఇది గవర్నమెంట్ పాలసీ కిందికి రాదు. సో ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేట్, రాజ్యాంగ పరంగా తప్పనిసరిగా చేయాల్సిందే. ఎందుకోసం అంటే సో ఈ పునరావాసం పొందే హక్కు వాళ్ళు కలిగి ఉంటారు. ఆర్టికల్ 21 అనేది రైట్ టు లైఫ్, అంటే జీవించే హక్కు అంటే కేవలం ఒక జంతువులాగా శ్వాసిస్తూ జీవించడం కాదు, గౌరవప్రదంగా జీవించాలి. లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ చాయిస్ అని చెప్పేసి పిలుస్తాం. నచ్చిన విధంగా జీవించాలి అండ్ గౌరవంతో జీవించాలి. సో వీళ్ళు పునరావాసం కల్పిస్తేనే గౌరవప్రదంగా జీవిస్తారు కాబట్టి సూటి మోటి మాటలు ఉండవు కాబట్టి. సో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగినప్పుడు రీహాబిలిటేషన్ అనేది గవర్నమెంట్ పాలసీ కిందకి, అంటే ఐచ్ఛికంగా కాదు, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేట్ డ్యూటీ. దేని కింద? ఆర్టికల్ 21 కింద చెప్పింది. అంటే సుప్రీంకోర్టు కొన్ని సూత్రాలు చెప్పిందండి, ఆ చట్టము చేయాలి మీరు కంపల్సరీ. చట్టం చేసేంత వరకు ఈ గైడ్లైన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. 142 ఆర్టికల్ ఉపయోగించుకొని తీర్పు చెప్పడం జరిగింది. కాంప్రహెన్సివ్ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ అనే పేరుతోని కొంత గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. అంటే ఏ విధంగా అక్రమ రవాణా నుంచి రక్షించాలి, పునరావాసం కల్పించాలి. కాంప్రహెన్సివ్ విక్టిమ్ అంటే సమగ్రమైన ఈ బాధిత రక్షణ ప్రణాళిక అని చెప్పేసి తెలుగులో వస్తుందండి. సో ఇక్కడ మీ 23 ఆర్టికల్ ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్ నేరం అని చెప్పేసి చెప్తుంది కదా. సో అట్లా జరిగినప్పుడు ఆర్టికల్ 21 కింద వాళ్ళు జీవించే హక్కు కలిగి ఉంటారని చెప్పి సుప్రీంకోర్టు 142 ఆర్టికల్ని ఉపయోగించు చెప్పడం జరిగింది. సో ఇదంతా మీకు రివిజన్ అవుతుంది. ఆర్టికల్ 23, ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 142. నీకు స్టాటిక్ పోర్షన్ తెలుసు, 3 ఆర్టికల్స్. ఓన్లీ ప్రజ్వల కేసు ఒకటి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ నాట్ మచ్ ఇంపార్టెంట్, అంటే నాకు తెలిసి అంతగా రాకపోవచ్చు గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్ లోపల. మన పిఎం మోడీ రేపటితోని ఈ ఎన్నికైన ప్రధాన మంత్రుల్లో ఎక్కువ కాలం పనిచేసిన పిఎంగా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. 4399 డేస్ అని చెప్పేసి.
సో ఫస్ట్ మనకి 26th మే అండి, 2014లో వచ్చిండు. 10 జూన్ అంటే రేపటితోని 2026 నాటికి 4399 డేస్. ఇంతకుముందు నెహ్రూ ఉండే కదా, సో నెహ్రూ 1947 నుంచి వేసిండు కానీ అప్పుడు ఎన్నిక కాలేదు మనకి, అది కౌంట్ చేయము. సో 1952 నుంచి 64 వరకు పిఎంగా పనిచేసిండు. సో ఈ కాలం లోపల 4398 డేస్ అని చెప్పేసి ఉండేది. సో ఇతను దాటిపోయి జూన్ 10న సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు నెహ్రూ, ఫస్ట్ ప్లేస్కి వస్తాడు పిఎం మోడీ, అండ్ థర్డ్ ప్లేస్ చూస్తే మనకి ఇందిరాగాంధీ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మీరు మార్చి మాసం కరెంట్ అఫైర్స్ చూస్తే, మార్చి మాసము మంత్లీ మ్యాగజైన్లో మీకు పాలిటీ చూస్తే పిఎం మోడీ మరొక రికార్డు ఉంటుంది. ఎన్నికైన ప్రభుత్వ అధినేత, ఈ సీఎం పిఎం కలుపుకొని చూస్తే ఎక్కువ రోజులు ఉంటాడు. యాజ్ ఏ పిఎంగా జూన్ 10 రికార్డు, మార్చి మాసంలో చూస్తే ఎన్నికైన ప్రభుత్వ అధినేత సీఎం కావచ్చు పిఎం కావచ్చు. సో దేశంలో ఎక్కువ రోజులు సీఎం పిఎం చేసింది పిఎం మోడే, దేశంలో ఎక్కువ రోజులు పిఎం చేసింది పిఎం మోడీ. సో పిఎం మోడీ అని చెప్పేసి పేరు శాశ్వతంగా ఉండిపోతుందా అంటే దాదాపు అవునని చెప్పాలి. సో నెక్స్ట్ మనకి ఇవి పాలిటీ ఆర్టికల్స్ అండి. ఈ పిఎం మోడీ నాట్ మచ్ ఇంపార్టెంట్, ఐ థింక్ ఎగ్జామ్ దృష్టి అంత అవసరం లేదు. ఇదైతే ప్రజ్వల కేసు వచ్చేసి వెరీ ఫేమస్. సో నెక్స్ట్ ఇది మనకు క్లియర్ ఆలుకొట్టిన సమస్య ఇక్కడ ఏముందండి, మళ్ళీ దీన్ని మనం ఎప్పుడు తీసుకొస్తాం, మళ్ళీ ఈ ఇమేజ్ మనకి అవసరం లేదు. సో మన నోట్స్లో ఉన్నది, మొబైల్లో ఉండడం కాదు, నోట్స్లో ఉండాలి ఏదైనా సరే, సిస్టంలో ఉండటం కాదు. నెక్స్ట్ మనకి సో భవ్య స్కీమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది వెరీ ఫేమస్, ఇది మీరు ఎకనామీలో కంపల్సరీ రాసుకోవాల్సిందే. సో భవ్య స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. మీకు ఇండస్ట్రీస్ పాఠం తీయండి, ఎంఎస్ఎంఈ సెక్టార్ ఉంటుంది. ఇండస్ట్రీ చాప్టర్ ఓపెన్ చేస్తే అందులో కొన్ని సబ్ యూనిట్స్ ఉంటాయి మీకు. అందులో ఫస్ట్ది మనకి ఎంఎస్ఎంఈ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో పాఠంలో ప్రశ్న వస్తే ఎంఎస్ఎంఈ వస్తుంది కాబట్టి. మీరు ఏ చాప్టర్ తీసుకోండి, సిలబస్లో ఉన్న ఆర్డర్ని మనం ఫాలో కాం. ఎగ్జామ్ దృష్ట్యా ఏదైతే ఫేమస్ ఉంటుందో అదే ఆర్డర్ మనం ఫాలో అవుతాం. ఓకే, సో మీరు బ్యాంకింగ్ పాఠం తీయండి. చాలామంది ఫస్ట్ బ్యాంకు అది ప్రభుత్వ రంగ బ్యాంకు, ఇది భారత ప్రభుత్వ ఆధీనంలో ఈ బ్యాంకు, ప్రైవేట్ వాడు ఆ బ్యాంకు, అది ఎవరికి బ్యాంకు ఎవరికి ఏం అవసరం లేదు. బ్యాంకింగ్ యొక్క ఇష్యూస్ ఏముందని చెప్పేసి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితేనేమి, బ్యాడ్ బ్యాంక్ అయితేనేమి, అటువంటివి మీకు ఎగ్జామ్లో వస్తాయి. సరే ఇప్పుడు అంత అవసరం లేదు కానీ సో భవ్య స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి చూస్తే ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కిందికి వస్తుంది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పుడు ఎవరు మనకి పీయూష్ గోయల్ కాబట్టి సో దీన్ని ఢిల్లీ లోపల స్టార్ట్ చేసిండు పీయూష్ గోయల్. కొన్నిసార్లు ఈ కరెంట్ అఫైర్స్లో ప్రశ్న వచ్చినప్పుడు ప్రారంభించిన వాళ్ళది అడుగుతారండి. మన పిఎం మోడీ అయితే కాదు ఇక్కడ ఆన్సర్ అయితే. రైట్, ఇది మార్చి మాసం కరెంట్ అఫైర్స్లో కూడా మీకు ఎకనామీ పాఠంలో వచ్చి ఉన్నది. సో భవ్య స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలి. సో 100 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయాలి. ఇవి ఎట్లా అంటే ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో ఉంటాయి. ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటి మీకు చాలాసార్లు చెప్పి ఉన్నాయి ఆల్రెడీ. అంటే నువ్వు నీ యొక్క ఆలోచనలు తీసుకొచ్చి ప్లగ్ పెట్టి ప్లే చేస్తావు, ఇంకా అమలు చేస్తావు. నువ్వు ప్లేస్ తీసుకోవాలి, దాన్ని చదును చేయాలి, గోడ కట్టాలి, కరెంట్ కనెక్షన్ తీసుకోవాలి, వాటర్ సౌకర్యం కల్పించాలి, రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. అంతా ఏమీ లేదు, ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి పిలుస్తాం. జస్ట్ ప్లగ్ పెట్టి ఆ ప్లే చేసుకోవడమే. అటువంటి 100 ఇండస్ట్రియల్ పార్కులను క్రియేట్ చేయాలి, దీని లక్ష్యం అన్నట్టు. సో మరి ఇది ఎంత డ్యూరేషన్ చూస్తే గిట్ట 6 years అండి. సో 6 years లోపల అంటే సుమారుగా 2026-27 నుంచి 2031-32 వరకు పనిచేస్తుంది. అంటే 6 ఏళ్ళ కాలం లోపల 6 years లోపల 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి 33,660 కోట్లు కేటాయించారు. నిజంగా ఈ కోట్లు అవసరమా, నువ్వు అన్ని అంకెలు బట్టి పట్టిస్తున్నావు అంటే చాలా తక్కువ మనం బైహార్ట్ చేపిస్తాం అంకెల విషయం లోపల. ఇది అవసరమే అండి, కంపల్సరీ అవసరం. ఇది వెరీ ఫేమస్ స్కీమ్. మనకి స్టాటిక్ పోర్షన్లో ప్లస్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో
అప్డేట్స్లో వచ్చే అంకెలు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి, అంటే ప్రజెంట్ ఇయర్ యొక్క డాటా అవసరం మనకి. సో 33,660 crores అని చెప్పేసి పిలుస్తాం. ఇంత కేటాయించింది 6 ఏళ్ల కాలానికి 100 పార్కులు ఏర్పాటు చేయాలి. అచ్చా, మరి దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కింద పనిచేసే నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NICDC అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది మనకి. ఎట్లా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో, అంటే ఈ 100 పార్కుల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెథడ్లో ఏర్పాటు చేయబోతుంది NICDC అని చెప్పేసి. ఓకే, ఇంకా మనకి ఏమవసరం అంటే మరి ఎవరు బెనిఫిషియరీగా ఉంటారు, ఈ 100 పార్కుల్ని ఎవరు ఉపయోగించుకోవచ్చు? అయితే వాళ్ళు ఈ బెనిఫిషియర్లో 2 కేటగిరీ పెట్టారు. ప్రైమరీ కేటగిరీ అని చెప్పేసి ఒకటి ఉంది, అంటే వీళ్ళని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సెకండరీ అని చెప్పేసి మరో కేటగిరీ ఉంది. క్వశ్చన్ డెప్త్గా వచ్చినప్పుడు ఈ భవ్య స్కీమ్ యొక్క లబ్ధిదారుల్లో ప్రైమరీ కేటగిరీ కింద ఎవరు వస్తారు అట్లా ప్రశ్న ఇస్తే మనం ఏం చేయలేము. సో ప్రైమరీ కేటగిరీ చూస్తే మీకు ఫస్ట్ అయితే MSME సెక్టార్స్ వస్తాయండి. అంటే వీళ్ళు లేకుంటే స్టార్ట్సప్ ఉంటాయి కదా, సో స్టార్ట్సప్ వీళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీళ్ళతో పాటు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా ఇవ్వాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నేను అనవసరంగా చదివిపియను, కంపల్సరీ అవసరం ఉంటేనే ఈ పేర్లు చెప్తున్నాం మనం. సో MSME, స్టార్ట్సప్, మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. 3 అండి. యాజ్ ఫర్ PIB చూస్తే మీరు మార్చి మాసం కరెంట్ అఫైర్స్ చూసుకున్నా ఇవే కనిపిస్తాయి. సెకండరీ పరంగా చూస్తే వీళ్ళు ప్రయారిటీ ఇవ్వాలి, వీళ్ళు ముందుకు రాలేదు, 100 పార్కులు ఏర్పాటైనాయంటే సెకండరీ పరంగా చూస్తే సర్వీస్ సెక్టర్ వాళ్ళకి ఇవ్వాలి. సేవా రంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు, కానీ లాజిస్టిక్ ప్రొవైడర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో లాజిస్టిక్ ప్రొవైడర్ అంటే వచ్చేది ఎవరండి? లాజిస్టిక్ అంటే మీకు ఏమొస్తుంది అంటే ఒక వస్తువు ఉత్పత్తి నుంచి కన్జ్యూమర్ వరకు పోయేటప్పుడు వచ్చేది మొత్తం లాజిస్టిక్స్ కిందకి వస్తుంది. ఆ సేవలు ప్రొవైడ్ చేసే వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు వర్కర్స్ కావచ్చు, అంటే మామూలు కార్మికులు కావచ్చు, వీళ్ళకంతా ప్రయారిటీ ఇక్కడ ఏమి ఇవ్వరు. లేకుంటే లోకల్ కమ్యూనిటీ, ఏ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడి కమ్యూనిటీకి ఇస్తే ఇవ్వచ్చు. వీళ్ళకి సెకండరీ అండి, అంటే కంపల్సరీ కాదు. సో వీళ్ళు మాత్రం ఫస్ట్ ఉన్నారు కదా, వీళ్ళు కంపల్సరీ. MSME సెక్టార్, స్టార్ట్సప్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి ఇవ్వాలి. వీళ్ళు అందుబాటులో లేనప్పుడు 100 పార్కులు ఏర్పాటు అయిపోయింది, ఎవరికి ఇవ్వాలో అర్థం కాకుంటే సో అప్పుడు సర్వీస్ సెక్టర్ వాళ్ళకి ఇవ్వచ్చు, లాజిస్టిక్ ప్రొవైడర్స్కి ఇవ్వచ్చు, వర్కర్స్కి ఇవ్వచ్చు, లేదా లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఇస్తే ఇవ్వచ్చు. ఇది మీకు ఎకనామిక్ కిందకి వస్తుంది. అండ్ భవ్య స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ మీకు అది. సో నెక్స్ట్ జాగ్రఫీలో జోజిల్లా సొరంగాన్ని ఇన్ఫ్యాక్ట్ ఈరోజా మనకి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాడు నితిన్ గడ్కరీ అని చెప్పేసి. సో జోజిల్లా టన్నెల్ సొరంగము అని చెప్పేసి పిలుస్తాం. ఇది గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది మనకి, రైట్. హార్స్ షూ షేప్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 9th జూన్ అంటే ఈ రోజున మనకి నితిన్ గడ్కరీ స్టార్ట్ చేస్తున్నాడు. సో జోజిల్లా టన్నెల్ యొక్క రికార్డ్ చూస్తే ఫస్ట్ ఎత్తు పరంగా రికార్డ్ అండి మీకు. సో ఇన్ఫ్యాక్ట్ 11,574 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది. సో వెరీ వెరీ ఫేమస్. ఇది కంపల్సరీ మనము గుర్తుపెట్టు. 578. నెక్స్ట్ పొడవు పరంగా చూస్తే, సో పొడవు పరంగా ఇది కూడా రికార్డే మీకు. 13.153 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. అండ్ ఇది సింగిల్ టన్నెల్ మనకి. సింగిల్ అంటే ఒకటే సొరంగం ఉంటుంది. సో ఓన్లీ 1 సొరంగము గుర్రపు డెక్క ఉంటుంది. అండ్ డ్యూయల్ డైరెక్షన్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే 2 దిక్కులా పోతుంది అన్నట్టు, ఇట్లా అండ్ ఇట్లా. 2 టన్నెల్స్ కాదు, ఒకటే టన్నెల్ లోపల 2 దిశల్లో ఉన్నది ప్రపంచంలో ఇది ఫస్ట్ దట మనకి. ఎత్తు పరంగా రికార్డే, పొడవు పరంగా రికార్డే. దీన్ని మనకి ఇన్ఫ్యాక్ట్ ఎవరండి వాళ్ళు, మెగా సంస్థ. సో మేఘా ఇంజనీరింగ్ సంస్థ, ఇది హైదరాబాద్ సంస్థ అండి. మనకు గర్వకారణమా అంటే అవునని చెప్పాలి. సో మనోడు డెవలప్ అయితే తట్టుకోలేం, పక్కవాడు అయితే, బట్ ఎక్కడో ఉన్నవాడు డెవలప్ అయితే ఒప్పుకుంటాం మనం. సో మెగా అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన హైదరాబాద్ సంస్థ. సో ఈ 4 రికార్డ్స్ అండ్ హైదరాబాద్ సంస్థ గుర్తుపెట్టుకోవాలి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మీరు గణాంకాల మీద ఫోకస్ చేయండి, ప్రశ్న అటువైపు వస్తుంది.
ఫస్ట్ అయితే ఇది మన జనరల్గా ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి లడఖ్కి చలికాలం పోవడం చాలా ఇబ్బంది, మంచు ఉంటుంది కాబట్టి. సో ఆల్ వెదర్ కనెక్టివిటీ అందిస్తుంది. ఏ కాలంలో అయినా వెళ్ళొచ్చు, మనం ఏ కాలంలో అయినా వెళ్ళొచ్చు. ఆల్ వెదర్ కనెక్టివిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆల్ వెదర్ కనెక్టివిటీ అని చెప్పేసి. సెకండ్ది, ఈ కాశ్మీర్ నుంచి లడఖ్కి ప్రయాణ సమయం మనకి తగ్గుతుంది. సమయం ఎంత అని చెప్పేసి గణాంకాల మీద ఫోకస్ చేయకండి, సమయం తగ్గుతుంది. వాస్తవం ఇది మన కాశ్మీర్ లోపల ఇన్ఫ్యాక్ట్ దాన్ని ఏమంటామంటే, సో బల్తాల్, ఈ బల్తాల్ నుంచి లడఖ్లో ఉన్న ద్రాస్ సెక్టార్ వరకు పోతుందండి. సో బల్తాల్ నుంచి ద్రాస్ సెక్టార్ వరకు పోతుంది. ఇది 13.153 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మూడవది భద్రతా పరంగా కూడా మనకి ఫేమస్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ లడఖ్ మనకి ఇన్ఫ్యాక్ట్ LAC దగ్గర ఉంటుంది. సో సైనికుల్ని తరలించాలన్నా ఇబ్బంది చలికాలం లోపల. ఎక్విప్మెంటు అంటే మన వెపన్స్ కూడా తరలింపు ఇంపాసిబుల్ అవుతుంది. ఇప్పుడు ఆల్ వెదర్ కనెక్టివిటీ వచ్చింది కాబట్టి మనం ఈజీగా వెళ్ళొచ్చు, వాళ్ళని ఈజీగా మట్టు పెట్టవచ్చు. సో మనకి భద్రతా పరంగా కూడా ఇది బాగా పనికి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఆప్షన్లో ఉంటుంది, మనం కొట్టుపడేస్తాం. బట్ ఇది కూడా ఆప్షన్లో ఉంటే అది కరెక్టా అని చెప్పేసి చెప్పాలి యాజ్ పర్ PIB చూస్తే. సో ఇది అండి, ఇది ఒకటి. ఇన్ఫ్యాక్ట్ ఇటీవల మనకి UPSC పేపర్ చూస్తే PIB నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. మరి మనం డైలీ PIB ఓన్లీ చదువుకుంటే UPSC ప్రిలిమ్స్ గెట్ అని కావచ్చా, లేకుంటే TGPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటివి చూస్తే మీకు PIB అనేది ఒక సోర్స్ అండి. అదే సోర్స్ కాదు, మనకి వన్ ఆఫ్ ది సోర్స్ అది. అంటే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ మాత్రం మనకు అందులో వస్తాయి. ఈ భవ్య స్కీము మంత్రి కాబట్టి వచ్చింది. సో ఇది కూడా వస్తుంది, కొన్ని రావు మనకి. ఈ బర్కతుల్లా విద్యాలయం పేరు మార్చిండ్రు, నెక్స్ట్ క్లాస్లో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుంది ఇదే సెషన్ లోపల. అది రాదు. మరి CP రిపోర్ట్ అని చెప్పేసి వచ్చింది, అది రాదు. మరి PIBలో మీకు రోజుకు 50 నుంచి 60 ఆర్టికల్స్ ఉంటాయండి. అందులో గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇతర కావచ్చు. రోజుకి 50 వేసుకోండి, 30 అయితే ఉంటాయి కంపల్సరీ, 30 ఉంటాయండి. ఇంకా బడ్జెట్ సెషన్స్, పార్లమెంట్ సెషన్లో ఉంటే రోజుకు 150 దాకా ఉంటాయి. రోజు 30 రోజులు 900 వేసుకో. ఒక ఆల్మోస్ట్ 1000 ఆర్టికల్స్, 1000 ఫర్ 1 మంత్. నువ్వు 1 ఇయర్ ఆర్టికల్ చదవాలంటే 12,000 ఆర్టికల్స్. హౌ ఈజ్ ద పాసిబుల్? ఈరోజు PIB ఎక్కువ ఇచ్చింది, రేపు హిందీ పేపర్లో క్వశ్చన్స్ వస్తాయి, రేపు ఎక్స్ప్రెస్ల పేపర్లో ఎక్కువ వస్తాయి. అంటే సో నేను చెప్పేది అంటే మీరు ఒక పేపర్ని తీసుకోవద్దు, యావరేజ్గా తీసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే హిందూ, ఎక్స్ప్రెస్ అండ్ PIB, తెలుగులో ఈనాడు ఒకటి సరిపోతుంది. ఈ 4 సరిపోతాయండి. PIBలో కూడా నీ సిలబస్కి లింక్ అయిపోయి ఉన్న ఆర్టికల్ సెలెక్ట్ తీసుకోవాలి. ప్రతి PIB న్యూస్ రాస్తే నువ్వు ఇంకా PIB దగ్గరనే ఆగిపోతావు. కంగ్రాచులేషన్స్, నీకు PIB లోపల PhD పట్టా వస్తుంది, జాబ్ అయితే రాదు. ఈ 4 ఎనఫ్ అండి. ఎక్స్ప్రెస్, హిందూ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఆర్టికల్సే ఉంటాయి. అయితే ఎక్స్ప్రెస్ వాడు ఏం చేస్తారంటే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫేర్స్ ఏవైతే ఉందో, ఎకనామీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో బాగా కవర్ చేస్తాడు, హిస్టరీ కూడా బాగా కవర్ చేస్తాడు. ఈ హిందూలో SNT ఆర్టికల్స్ ఎక్కువ కవర్ అవుతాయి, మనకి పాలిటీ కవర్ అవుతుంది. నిన్న పాలిటీ నేను ఒక క్వశ్చన్ స్కిప్ చేసిన, అది అవసరం లేదు మీకు. వాస్తవంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 37కు పెరిగింది. సరే, +1 అనేది ఎప్పుడు ఉంటుంది ఆ CJI అని చెప్పేసి. ఇప్పుడు 4 పెంచినాం కదా, ఈ 4కి ఆర్డినెన్స్ రూపంలో మాత్రమే మనం ఆమోదించడం, ఇంకా పార్లమెంట్ చట్టం చేయలేదు మనకి. ఇప్పుడు మొన్న 5గురిని నియామకం చేసుకున్నాం మనం. ఈ 5 అనేది 33 దాటిపోయింది. రేపు పొద్దున ఆర్డినెన్స్ని రాష్ట్రపతి ఎప్పుడైనా సరే విత్డ్రా చేసుకోవచ్చు. వాస్తవం కదా, ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. రాష్ట్రపతి ఎనీ టైం చేసుకోవచ్చు విత్డ్రా, లేకుంటే పార్లమెంటే సో ఆమోదించకపోవచ్చు. మళ్ళీ 33కి వెళ్ళిపోతాము. ఈ న్యాయమూర్తుల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి హిందూ పేపర్లో ఎక్సలెంట్ ఆర్టికల్ వచ్చింది. అది మెయిన్స్ లాంటి వాటికి అవసరము. మీకు 33, 37 అని చెప్పేసి నేను చెప్పిన ఆల్రెడీ. ఇదంతా ఎందుకు చెప్పాలంటే అవసరం లేదు మనకి. ఇక్కడ ఇష్యూ ఏంటి, నువ్వు గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ రాస్తే నీ వే ఆఫ్ థింకింగ్ ఇట్లా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉపసంహరణ చేసుకుంటే వీళ్ళు పోతారు, పార్లమెంట్ ఆమోదించకుంటే వీళ్ళు పోతారు. వీళ్ళు పోవడం అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది.
న్యాయ వ్యవస్థలో కీలకమైన అంశము ఇండిపెండెంట్ జ్యుడిషియల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే వీళ్ళు స్వతంత్రంగా పని చేయలేరు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసెస్ కొన్ని ఉంటాయి, వాళ్ళ ఫేవర్గా తీర్పు చెప్పకుంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉపసంహరణ చేస్తే వాళ్ళు కథం హోగయ్యా వాళ్ళు, అంటే డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. సో దేర్ ఈజ్ నో ఎనీ ఇండిపెండెన్సీ అని చెప్పేసి అది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో అంతర్భాగం వాస్తవంగా. సో ఇది అంటే తెచ్చిన తీరు అనేది వివాదాస్పదం అని చెప్పేసి పిలుస్తాం. ఇది గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడడం కాదండి, సబ్జెక్టు మాట్లాడడం అంతే మనం. సో ఈ ప్రాంతం ఎందుకు వచ్చింది మనకి? సో హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ కాబట్టి వచ్చింది అంతే. సో ఇది మీకు జాగ్రఫీ కిందకి వస్తుందండి. సో రవాణా పాఠం కిందకి వస్తుంది. సో మీ సిలబస్ మీద పట్టు ఉంటే ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీ. సిలబస్ మీద ఫస్ట్ పట్టు అంటే స్టార్టింగ్ పోర్షన్ని నెంబర్ ఆఫ్ టైం చదవాలి, మన దగ్గర ఉన్న పుస్తకాలని పూర్తి చేయాలి ఫస్ట్. సో ఫస్ట్ మన యొక్క పోర్షన్ని పూర్తి చేయాలి, దాని మీద ఫోకస్ చేయాలి. అప్డేట్స్ అని తర్వాత. పర్ఫెక్షనిజం అవసరమే, ఫస్ట్ కన్సిస్టెన్సీగా ఇన్ఫ్యాక్ట్ ఆ సిలబస్ని పూర్తి చేసిన తర్వాత పర్ఫెక్షనిజం వైపు పోవాలి. ఫస్ట్ ప్రారంభించడం మనము, తర్వాత పర్ఫెక్షనిజం అని చెప్పేసి పిలుస్తాం. సో మౌలానా బర్కతుల్లా హిస్టరీలో కూడా కరెంట్ అఫైర్స్ ఉంటాయి, కనీసం మనకైతే ఉంటాయి. మీకు మధ్యప్రదేశ్లో ఉన్న భోపాల్, ఐ థింక్ భోపాల్లో ఈ బర్కతుల్లా యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది. దీని పేరు మార్చింది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో పేరు వాగ్దేవి భోజ్పాల్ అని చెప్పేసి. సరే మనకి వాగ్దేవి భోజ్పాల్ నాట్ మచ్ ఇంపార్టెంట్. సో ఇన్ఫ్యాక్ట్ ఇది హిందూ పేరు వస్తుంది, ఇది ముస్లిం పేరు అని చెప్పేసి మార్చాడు. ఓకే, సో మౌలానా బర్కతుల్లా వెరీ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ మనకి. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, హిస్టరీలో వచ్చిందండి. ఒకసారి మీరు విప్లవాత్మక ఉద్యమాలు అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా నోట్స్ అందుబాటులో ఉంటుందండి. సో మన హిస్టరీ క్లాసెస్లో మోడర్న్ హిస్టరీ వెరీ మంచిగా వచ్చినాయి క్లాసెస్, అవి చాలా ఫ్రీ టైంలో మనం చేయడం జరిగింది. సో విప్లవాత్మక ఉద్యమాలు అని చెప్పేసి ఉంటుంది, అందులో విదేశాల్లో ఉద్యమాలు అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకున్నాం మనం. అక్కడ గదర్ పార్టీ అని చెప్పేసి ఉంటుంది. సో 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించినాం మనం. లాలా హరదయాల్ సోహన్ సింగ్ అని చెప్పేసి, ఇంకొకరు మౌలానా బర్కతుల్లా అని చెప్పేసి ఉంటుంది. సో అది మనకి గుర్తుకు వస్తే అయిపోతుందండి. నీకు హిస్టరీ రాదు కాబట్టి నువ్వు కరెంట్ అఫైర్స్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటలేవు, సిలబస్ తెలుసలేదు కాబట్టి. అయితే ఇంకొకటి వెరీ ఫేమస్ 1950, ఇది ఎక్స్ప్రెస్లో చూడండి ఒకసారి వచ్చింది, మీరు కొట్టండి ఒకసారి. మౌలానా బర్కతుల్లా ఎవరు అని చెప్పేసి వస్తుంది ఎక్స్ప్రెస్ లోపల, హిస్టరీ చాలా బాగా కవర్ చేస్తుంది. సో 1915లో మనకి కాబూల్ లోపల ఫస్ట్ ఇండిపెండెంట్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తాడు ఇతను. అంటే ప్రవాసీ భారతీయ ప్రభుత్వం అయినప్పటికీ కాబూల్ లోపల సో ఫస్ట్ పిఎం అని చెప్పేసి చెప్పవచ్చు భారతదేశానికి ఇతను. ఎవరు? మౌలానా బర్కతుల్లా. అప్పుడు రాష్ట్రపతిగా మనకి రాజా మహేంద్ర ప్రతాప్ చేస్తాడు. సో పిఎంగా మౌలానా బర్కతుల్లా చేస్తే సో రాజేంద్ర మహా ప్రతాప్ అని చెప్పేసి ఇతను సో రాష్ట్రపతిగా చేస్తాడండి. కాబూల్ లోపల 1915లో మనం ఏర్పాటు చేసుకుంటాము. సో ఇట్ ఈస్ ఎక్సైల్, అంటే ప్రవాస భారతీయ ప్రభుత్వం అయినప్పటికీ సో ఫస్ట్ పిఎం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. టెక్నికల్లీ అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ సో మనకి జనరల్గా చెప్పాలి అంటే కరెక్ట్ అవుతుంది. టెక్నికల్ మీన్స్ మనకి నెహ్రూ వస్తాడు పిఎం, ఫస్ట్ పిఎం, ఎన్నికైన ప్రధానమంత్రి అని చెప్పేసి. అప్పుడు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు 1915లో. 1913లో గదర్ పార్టీ లోపల వన్ ఆఫ్ ది ఫౌండర్ అండ్ కీలకమైన సభ్యుడు అని చెప్పేసి పిలుస్తాం. అంతటి ఫ్రీడమ్ ఫైటర్ని మనము సో ఈ యూనివర్సిటీ పేరు మార్చుకుంటున్నాం, అవమానిస్తున్నాం నువ్వు ఫ్రీడమ్ ఫైటర్స్ని అని చెప్పేసి విమర్శకులు చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకి గవర్నమెంట్ పాలసీ అండి, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ యోజన అని చెప్పేసి పిలుస్తాం. నేను డస్టర్ కోసం చూస్తున్నా అలవాట్లో పొరపాటుగా. ఓకే, ఏంటి మనకంటే సో ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత్ అభియాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎందుకు అంటే ఇది డిస్కస్ చేస్తున్నాం మనము. సో 9th జూన్ అంటే ఈరోజు అండి 2016లో స్టార్ట్ అయింది కాబట్టి
సో 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఇయర్స్ స్కీమ్లు ఎగ్జామ్లో వస్తాయి, 10 ఏళ్ళ స్కీమ్లు ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ఇది అభియాన్ కాదు, యోజన అండి, అంత పెద్ద తేడేం లేదు. ఓకే, ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మొత్తం మనకి 3 ట్రైమిస్టర్ ఉంటాయి, 3 మంత్స్కి ఒకటి చొప్పున. ఈ సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ 9th డేట్న సో ఈ ప్రెగ్నెన్సీ వాళ్ళు వెళ్ళి అక్కడ టెస్టులు చేసుకోవచ్చు. టాబ్లెట్స్, ఈ ఫోలిక్ యాసిడ్ అని చెప్పేసి కంపల్సరీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టాబ్లెట్ ఇన్ ప్రెగ్నెన్సీ టైంలో. ఈ కాల్షియం టాబ్లెట్స్ లాంటివి మనకి ఇస్తారండి. సో నిర్ధారణ పరీక్షలు ఉంటాయి అండ్ రక్షణ కూడా ఉంటుంది దీని కింద. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ లోపల దీంట్లో ప్రైవేట్ డాక్టర్స్ కూడా చేయవచ్చు అండి. స్వచ్ఛందంగా వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి వాళ్ళ సేవలు అందించవచ్చు. ఆ ప్రెగ్నెన్సీ యొక్క రిస్క్ బట్టి వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఇస్తారు అండ్ రెడ్ కార్డ్ ఇస్తారు. ఈ రెడ్ కార్డ్ ఇస్తే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండి, గ్రీన్ కార్డ్ ఇస్తే నో రిస్క్ ప్రెగ్నెన్సీ కార్డ్స్ కూడా వాళ్ళకి ఇస్తారండి. ఓకేనా, ప్రైవేట్ డాక్టర్స్ కూడా సేవలు అందించవచ్చు ఈ స్కీమ్ కింద స్వచ్ఛందంగా వచ్చి. ఇది గవర్నమెంట్ పాలసీ. ఇంకోటి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పేసి మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎందుకు అంటే గవర్నమెంట్ మీకు పహల్ స్కీమ్ అని చెప్పేస్తుంది, సబ్సిడీ 300 రూపీస్ ఇస్తుంది కదా. సిలిండర్ల సంఖ్య అనేది 9 ఉండే కదా, దీన్ని 4 కుదించారు. సో సబ్సిడీ సిలిండర్ల సంఖ్య అనేది 14.2 kg, 9 ఉంటే 4కి వేసిండండి వాళ్ళు. సో వాట్ ఈస్ ద ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన? 2016లో స్కీమ్ స్టార్ట్ అయింది వాస్తవంగా. 2021లో మనకి 2.0 అని చెప్పి స్టార్ట్ అయింది. 2.0 అంటే అంతకుముందు ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ మాత్రమే ఇచ్చేది, అంటే మనము డిపాజిట్ మనీ లేకుండా ఎల్పిజి కనెక్షన్ ఇచ్చేది. 21లో ఏమైంది, 2.0 అని చెప్పేసి ఎల్పిజి కనెక్షన్ ఇస్తారు, దాంతోపాటు ఒక రిఫిల్ ఇస్తారు, సిలిండర్ అని చెప్పేసి ఇస్తారు, దాంతోపాటు స్టవ్ కూడా ఇస్తారు ఒకటి, హాట్ ప్లేట్, 1 రిఫిల్ అండ్ ఎల్పిజి కనెక్షన్ 3 ఇస్తారు 2.0 కింద. దీనికి సబ్సిడీ వచ్చేసి 300 రూపీస్ పెంచారు. ఇంత 200 రూపీస్ ఇచ్చేది కదా, 300 రూపీస్ ఇస్తున్నారు పహల్ స్కీమ్ కింద. సబ్సిడీ అవసరం లేకుండా నువ్వు గివ్ ఇట్ అప్ అని చెప్పేసి ఇంకో స్కీమ్లో హాజరు కావచ్చు. సో స్టార్టింగ్లో 12 ఉండే, 2025లో 9 అయిపోయింది, ప్రజెంట్ జూన్లో ఓన్లీ 4K కుదించారు. సో 3 మంత్స్ కోటి వాడుకోవాలి, చుట్టాలు వస్తే అయిపోతే నువ్వు ఇంకేం చేయలేవు, మళ్ళీ కోటి కొనుక్కోవాల్సిందే. నెక్స్ట్, సో మీకు ఈ పేపర్లో గ్యాలంటరీ అవార్డ్స్ కొన్ని వచ్చినాయండి. అవి మనం జనవరి మాసంలో ప్రకటించారు, అక్కడ డిస్కస్ చేసిన మనం ఇక్కడ అవసరం లేదు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు. ఈ పద్మ అవార్డ్స్ మనం ఎప్పుడో జనవరి మాసం డిస్కస్ చేసినాం, ఇప్పుడు ఇస్తున్నారు. అటువంటి అప్పుడే చదువుకోండి, ఇప్పుడు అవసరం లేదు. మీకు గ్యాలంటరీ అవార్డ్స్ చూస్తే బేసిక్ స్కిల్స్ ఉండాలి. చెప్పే జనవరిలో ప్రకటించారు, సో ఇప్పుడు ఇస్తున్నారు. సో గ్యాలంటరీ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి 2 రకాలు ఉంటాయి మనకు జనరల్లీ. నేను బేసిక్ ఇస్తున్నా, సో పేపర్లు ఇచ్చిన స్కిప్ చేయట్లే, నేను అంతకుముందు చెప్పిన జనవరి మాసం లోపల. సో వార్ టైంలో ఇస్తారు 3, పీస్ టైంలో, యుద్ధం లేని టైంలో ఇస్తారు. ఇదేమో వార్ టైంలో ఇచ్చేటి మనకి పరమ్వీర్ చక్ర అని చెప్పేసి ఉంటుంది. సో పరమ్వీర్ చక్ర. సెకండ్ది మహావీర్ చక్ర అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ది వీర్ చక్ర అని చెప్పేసి పిలుస్తాం. యుద్ధం లేని సమయంలో ఇచ్చేవాటి మనం ఫస్ట్ది అశోక చక్ర అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ది కీర్తి అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి శౌర్య అని చెప్పేసి ఉంటుంది. సో మీ పేపర్లో ఏమొచ్చిందంటే ఈ కీర్తి చక్ర అనేది మీకు సో ప్రశాంత్ బాలకృష్ణన్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బట్ ఇంకా అశోక్ చక్ర కూడా మీకు శుభాంగ్ శుక్లాకి ఇస్తాడు మీకు స్టార్టింగ్లో జనవరి మాసం లోపల. అది ఇంకా వాళ్ళు సెకండ్ దశలో ఇస్తే చేయవచ్చు, ఫస్ట్ స్టేజ్లో అయితే వాళ్ళకి ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ శౌర్య చూస్తే మీకు దిల్నా రూపా అని చెప్పేసి మనకి ఈ నావికా సాగర్ పరిక్రమ యాత్ర అని చెప్పేసి నావిక యాత్ర చేపట్టిన దిల్నా రూపా, 2 ఉమెన్స్, వాళ్ళకి వచ్చింది. సో మనం డిస్కస్ చేసినామండి, ఇది మళ్ళీ పేపర్లో ఈరోజు జనవరి మాసం కరెంట్ అఫైర్స్ మళ్ళీ వచ్చింది అంతే. రాష్ట్రపతి ఇచ్చింది ఇప్పుడు అంతే. ఫేజ్ 1 ఇచ్చింది కొంతమందికి, ఫేజ్ 2లో మరికొంతమందికి ఇస్తుంది. సో అవన్నీ జనవరి మాసం యొక్క అవార్డ్సే అండి. గ్యాలంటరీ అవార్డ్స్ 2 సార్లు ఇస్తారు, జనవరి 26 ఒకటి,
ఆగస్టు 15 ఒకటి. ఈ జనవరి 26లో ఇచ్చినటువంటి చూస్తే ఇప్పుడు జూన్లో ఫేజ్ 1 ఇస్తున్నారు కొంతమందికి, ఫేజ్ 2 మళ్ళీ ఎప్పుడో ఇస్తారు మొత్తం మీద. బట్ మనం డిస్కస్ చేసిన జనవరి మాసం లోపల 26 రోజున ఇస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఇది నేను స్కిప్ చేయట్లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పిన అంతే. మరి డిస్కస్ చేసిన అంశమే ఇది. పద్మ అవార్డ్స్ కొన్ని ఇచ్చిండ్రు మొన్న, మళ్ళీ కొన్ని ఇస్తారు. అవి ఎప్పుడు డిక్లేర్ అంటే జనవరి మాసం లోపల డిక్లేర్ చేస్తారు వాటిని. నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే సిప్రి రిపోర్ట్ అండి, వన్ ఆఫ్ ది ఫేమస్ రిపోర్ట్ ఇది. సో అణ్వాయుధ దేశాల జాబితా అని చెప్పేసి మొత్తం 9 ఉంటాయండి. సో ఫస్ట్ది మీకు అంటే ఫస్ట్ 5 ఉంటాయి. సో రష్యా ఫస్ట్ది, రష్యా. సెకండ్ వచ్చేసి యుఎస్ఏ, థర్డ్ వచ్చేసి చైనా, ఫోర్త్ ఏమో ఐ థింక్ ఫ్రాన్స్, ఫిఫ్త్ ఏమో యూకే అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిందండి. సో ఇవి P5 కంట్రీస్, వీటో పవర్స్ ఉంటాయి కదా. మీకు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీట్ అని చెప్పేసి ఈ ఒప్పందము అమల్లోకి వచ్చినప్పుడు ఈ ఓన్లీ 5 కంట్రీసే అణ్వాయుధాలు ఉండే. దీని తర్వాత ఒక 4 కంట్రీస్ మళ్ళీ పెంచుకున్నాయి. అందులో ఫస్ట్ది ఇండియా అని చెప్పేసి పిలుస్తామండి. ఫస్ట్ది ఇండియా, సెకండ్ది పాకిస్తాన్, థర్డ్ వచ్చేసి ఇజ్రాయిల్, ఇరాన్ దగ్గర లేవు, 9th ఉత్తర కొరియా అని చెప్పేసి పిలుస్తాం. ఈ రిపోర్ట్ ఇచ్చింది అన్నట్టు. సో ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా అని చెప్పేసి ఈ 5 కంట్రీస్ కాకుండా 4 కంట్రీస్ అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి దేశాల జాబితా. ఓకే. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనము ఎగ్జామ్ దృష్ట్యా ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి. సో మీరు AEE డిప్యూటీఓ రాస్తే కనుక అన్నీ ఫోకస్ చేయండి. అట్లా కాకుండా గ్రూప్ 2 రాస్తే కనుక ఒకటి పాలిటీ విషయంలో చూస్తే సో ప్రజ్వల కేసు కంపల్సరీ ఫోకస్ చేయండి. సో ప్రజ్వల కేసు ఫోకస్ చేయండి. ఇంకోటి PM మోడీ యొక్క 4399 డేస్ ఉంది కదా, ఇది మీ ఇష్టం అండి, మీ ఇష్టం. ఎకనామీ చూస్తే మీకు భవ్య స్కీమ్ ఉంది కదా, సో భవ్య స్కీమ్ కంపల్సరీ ఫోకస్ చేయండి, కంపల్సరీ ఫోకస్ చేయండి. పరిశ్రమల పాఠం MSME లోపల రాసుకోండి, గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి రాసుకోండి. థర్డ్ది జాగ్రఫీలో మనకి సో జిల్లా సొరంగం ఉంది కదా, ఇది కంపల్సరీ మనకి కంపల్సరీ అవసరం. మనకి ఎత్తు పొడవు దేని కలుపుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఈ మౌలానా బర్కతుల్లో ఉంది కదా, సో ఇదంతా స్కిప్ చేయండి. బట్ కరెంట్ అఫైర్స్లో అవసరం లేదు, హిస్టరీలో మీకు అవసరం కంపల్సరీ. గవర్నమెంట్ పాలసీ లోపల ఉజ్వల యోజనలో మార్పులు వచ్చినాయి, 4 మాత్రం ఇస్తున్నారు, 9 కాదండి. ఇది రాసుకోవాలి, కంపల్సరీ రాసుకోవాలి. ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత్ యోజన అని చెప్పేసి ఆ స్కీమ్ 10 ఏళ్ళు కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. ఇవి మీరు ముఖ్యంగా గవర్నమెంట్ పాలసీ లేదా పాలిటీ ఎకనామీ లోపల గ్రూప్ 2 కోసం అయితే వీటిని ఫోకస్ చేయండి. ఇంకొకటి APPSC ఎగ్జామ్స్ డేట్స్ వచ్చినట్టుగా మనకి టెలిగ్రామ్ గ్రూపులో వస్తుంది కదా, జనవరి 24 అని చెప్పేసి. సరే ఇది వాస్తవం కాదు విషయం పక్కన పెడితే, ఇదే వాస్తవం అయితే నేను చాలా హ్యాపీ అండి. కారణం ఏంటి అంటే జనవరి 30న మీకు కొత్త సర్వే వస్తుంది. ఆ సర్వే వచ్చే లోపే ఇది అయిపోయి ఉండాలి ఎగ్జాము. ఫిబ్రవరి లాస్ట్లో ఎగ్జామ్ ఉంటే మనం 2 మైండ్స్తోని ఎగ్జామ్ హాల్కి పోతాం. సర్వే పాతదా కొత్తదా, బడ్జెట్ కొత్తదా పాతదా, బిఫోరే ఉండాలండి. సమయం ఉంది, సమయము లేదు అనొద్దు, సమయం చాలా ఉంది. సో ఇది క్లారిటీ అండి. మనకి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, మోస్ట్లీ వాస్తవమై కాకపోవచ్చు. అంటే ఫిబ్రవరి 2nd వీక్ 3rd వీక్ అట్లా వెళ్తే బెటర్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. మరీ మార్చి వరకు అయితే పోదు, దీనికి 20 డేస్ కలిపితే కలపచ్చు మనకి, అంతే. ఓకే రైట్. ఇంకోటి ఎకనామీ అప్డేట్స్ అని చెప్పేసి ఉంది కదా, అప్డేట్స్ అంటే ఓన్లీ సర్వే కాదండి. ఇప్పుడు ఎకనామీ అప్డేట్స్ సర్వే ఎట్లా అవుతుంది, సర్వే వన్ ఆఫ్ ది అప్డేట్ అంతే. ఆ మాటకు వస్తే ఆ ఇయర్లో జరిగిన కరెంట్ అఫైర్స్ మొత్తం సర్వే రూపంలో ఉంటాయి అంతే. మీకు ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తం నెక్స్ట్ ఇయర్ సర్వేలో వస్తాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ WPI బేస్ ఇయర్ మార్చినాము, CPI బేస్ ఇయర్ మార్చినాము, IIP బేస్ ఇయర్, ఈ బేస్ ఇయర్ మార్చినట్టు మీకు మొన్న వచ్చినాయి జూలై జూన్లో సర్వే. అప్పుడెక్కడ జనవరిలో వచ్చిన సర్వే అది. ఎకనామీ అప్డేట్స్ మీన్స్ సర్వే మాత్రమే కాదు, సర్వే వన్ ఆఫ్ ది అప్డేట్స్. నువ్వు కరెంట్ అఫైర్స్లో ఏమైనా మిస్ అయినప్పుడు సర్వేలో కవర్ అయితే నీకు. ఇప్పుడు జనవరి 30న సర్వే వచ్చింది మనకి,
అంటే మనకి ఆల్మోస్ట్ డిసెంబర్ వరకే వస్తుంది డాటా దానిలో. 2026 జనవరి నుంచి 27 జనవరి వరకు మళ్ళీ నెక్స్ట్ సర్వే వస్తుంది. సర్వేలో లాస్ట్ ఇయర్ గణాంకాలే ఉంటాయండి. సర్వే ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఎక్కువ క్వశ్చన్స్ దాని నుంచే వస్తాయి కాబట్టి. కానీ అదే అప్డేట్ కాదు. సర్వే కూడా చదువుకొని ఈ ఎకనామిక్ అప్డేట్స్ అవసరం లేదని చెప్పేసి అనిపిస్తే నువ్వు బొందలో పడతావు కంపల్సరీ. అప్డేట్లో అదొక్క అంశము అంతే. సర్వేని మీరు ఎకనామిక్ అప్డేట్స్ రోజు చదువుకొని ఉంటే సర్వేని మీరు సగం కంటే ఎక్కువ పూర్తి చేసినట్టే. ఇది చాలామందికి అనుభవపూర్వకంగా తెలిసి ఉంటుంది. ఎట్లా అంటే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ చదివిన మీరు ఇప్పుడు నేను చెప్పేది 2025-26 సర్వేలు ఏముంటాయండి దీంట్లో మీకు 2025 జనవరి నుంచి 2026 జనవరి వరకే ఉంటాయి. మీరు ఈ టైంలో కరెంట్ అఫైర్స్ చదివి ఉంటే కరెంట్ అఫైర్స్ని చెప్పేది జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇట్లా చదివి ఉంటే ఈ సర్వేలో ఉన్న 60% అంశాలు దాదాపుగా మీరు పూర్తి చేసినట్టుగా భావించండి. అది అండి. సో ఎప్పుడైనా సరే ట్రూత్ ఈజ్ చాలా కఠినంగా ఉంటుంది, బట్ అదే వాస్తవం మనకి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.